శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. 59 భాగాలు మనం పూర్తి చేయగలిగాం. ఇప్పటికీ నిన్న 59వ భాగంలో దత్తాత్రేయుడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే అనే విషయాన్ని చెప్పుకొని ఆ తర్వాత భార్గవరాముడి యొక్క దివ్య చరిత్రాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు 60వ భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ కథ అంతా విని దత్తాత్రేయ స్వామి విషయాలు మళ్ళీ అడుగుతున్నాడు. ఎవరు? దీపకుడు. ఓ గురుదేవ, దత్తాత్రేయుడు సిద్ధులు సాధ్యులు మొదలైనటువంటి దేవతలంతా వచ్చి అడిగితే ఇహపరాలకు ఉపకరించేటటువంటి శమధమాదుల్ని నీతుల్ని ఉపదేశించాడని విన్నాను. ఆ నీతులన్నీ నాకు కూడా ఉపదేశించండి అని దీపకుడు అడిగాడు. అప్పుడు వేదధర్ముడు, నాయనా దీపక, జ్ఞానకళా స్వరూపుడు స్వయంభువు అయినటువంటి పరమేశ్వరుడే అత్రి అనసూయలకు పుత్రుడుగా అవతరించాడు. ఆ మహాత్ముడు మహాజ్ఞాన సంపన్నుడు, సాక్షాత్తు జగత్తుకే గురువు. దేవతలకి సిద్ధులకు సాధ్యులకి మనుష్యులకి అందరికీ అతడే పరమగురు. జ్ఞాన యోగ తపో యమ నియమ శమాది మార్గాలలో ఎవరు ఏ మార్గంలో సాధన చేసినా కూడా సేవించుకున్నా కూడా దత్తాత్రేయ సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. నాయన, ఆయనే అందరికీ మార్గం గమ్యం కూడా. సంసార సాగరాన్ని తరించి కృతార్థత పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి వాడు కూడా ఈ సద్గురువు యొక్క ఉపాసన చేయటం ఒక్కటే సాధన. ఒక సందర్భంలో దత్తాత్రేయుడు సాధ్యులకు చేసినటువంటి నీతి ప్రబోధాలని ఒకానొక సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రుడు కూడా వినిపించాడు. అంటే మొట్టమొదట దత్త ప్రభు వినిపించాడు, దాన్ని విదురుడు ధృతరాష్ట్రుడికి వినిపించాడు. మహాభారతం ఉద్యోగ పర్వంలో ఉంటుంది ఈ ఘట్టం. సంజయుడు రాయబారానికి వెళ్లి పాండవుల దగ్గరికి తిరిగి వచ్చి, మహారాజా అలసిపోయినాను, రేపు సభలో చెబుతానని వెళ్ళిపోయినాడు. ఏం జరిగిందో ఆ ఉత్సుకత, ఆ యొక్క ఆందోళనతోటి నిద్రపట్ల మన ధృతరాష్ట్ర మహారాజుకి. అప్పుడు తన సోదరుడైనటువంటి విదురుడిని పిలిపించాడు. ఆ విదురుడు ఆ సందర్భంలో చెప్పిందే విదుర నీతి. అదే సందర్భంలో సనత్సుజాతీయం కూడా మనకు వస్తుంది. సనక సనందనాదుల్లో ఒకడైనటువంటి సనత్సుజాతుణ్ణి ఆహ్వానించి బ్రహ్మ విద్యను చెప్పించాడు. ఆ విషయాలు నీకు చెబుతాను అంటున్నాడు వేదధర్ముడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ పెద్ద కొడుకున్నాడే దుర్యోధనుడు, వాడు నీతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అయినా కూడా మీరు కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నావు. ఇది నీ వంశానికి చెడు తెచ్చి పెడుతుంది. కాబట్టి నా మాట విను, త్వరగా మేల్కొని నీ పెద్ద కొడుక్కి తగినటువంటి బుద్ధులు చెప్పు అన్నాడు విదురుడు. ఓ విదురా, నువ్వు మహాజ్ఞానివి, సకల నీతి శాస్త్రవేత్తవి.
దుర్యోధనుడికి ఏమి నీతులు నేర్పాలో ముందుగా నువ్వు నాకు ఉపదేశించు, వాటిని ఆ తరువాత వాడికి నేను ఉపదేశిస్తాను, ఆ పైన ఏది జరగాలో అది జరుగుతుంది అన్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, అట్లాగైతే ఆలకించు చెబుతాను. పూర్వకాలంలో దత్త యోగేంద్రుడు సాధ్యజాతి వాళ్లకు ఉపదేశించినటువంటి కొన్ని గొప్ప నీతులున్నాయి, వాటిని నీకు ఉపదేశిస్తాను, శ్రద్ధగా ఆలకించు అని విదురుడు మొదలుపెట్టాడు. ఓ మహారాజా, ముందుగా మనస్సుకి సంస్కృతం అలవాటు చేయాలి. సంస్కృతము అంటే చక్కగా వినేటటువంటి అలవాటు చేయాలి. దానివల్ల శమము, దమము, సత్యము, ధృతి ఈ లక్షణాలన్నీ అలవడతాయి మనసుకి. వాటి వల్ల హృదయ గ్రంథి వీడిపోతుంది. అంటే హృదయంలో ఒక ముడి ఉంటుంది, ఆ ముడి ఇప్పదీయబడుతుంది. అతడిలో ఉన్న అరిషడ్ వర్గాలు అంతరించిపోతాయి. ఓ మహారాజా, క్రోధాన్ని ఎన్నడూ కూడా క్రోధంతో జయించలేం. క్రోధాన్ని సహనంతోటి, ఓర్పుతోటి మాత్రమే జయించగలం. క్రోధం అనేది అన్ని అనర్థాలకి మూలకందం. ఎవడి క్రోధం వాడినే దహించేస్తుంది. ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, వాడి బీపీ పెరుగుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆ సమయంలో మెదడులో నరాలు కూడా చిట్లిపోవచ్చు. కాబట్టి కోపం అనేది మంచిది కాదు. ఓ మహారాజా, మానవుడు తన యొక్క పూర్వ జన్మార్జిత సుకృతాలను కూడా ఆ కోపం నశింపజేస్తుంది. అందువల్ల అందరూ తితిక్షని అలవర్చుకొని క్రోధాన్ని అదుపు చేసుకోవాలి. తితిక్ష అంటే క్షమాగుణం. అట్లాగే ఏ మనిషి కూడా క్రోధనుడు కాకూడదు, అవమాని కాకూడదు, మిత్రద్రోహి అంతకంటే కాకూడదు, దురభమాని కాకూడదు, హీన ప్రవర్తనతో ఉండకూడదు. పరుషంగా మాట్లాడే అలవాటు క్రమేపీ ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాలి. ఇది హృదయాలని, మర్మాలని, అస్థికలను కూడా దహించి వేస్తుంది. చూసారా? ఇటువంటి వాక్పారుష్య రూప మహాపాపాన్ని ధర్మాన్ని అవలంబించే వాళ్ళందరూ వెంటనే విడిచిపెట్టి దానికి కొన్ని ఆమడల దూరం వెళ్ళిపోవాలి. అంటే వాటిని దూరంగా పెట్టాలి. ఈటెల వంటి మాటలతో ఎదుటివారి హృదయాలను తూట్లు పొడిచే మానవుణ్ణి లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆ క్షణంలోనే పరిత్యజిస్తాయి. అంటే వాడిలో జ్ఞానం పోతుంది, వాడిలో సంపద పోతుంది. దరిద్ర దేవత వాడి యొక్క ముఖంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. నిప్పులు కక్కుతున్నటువంటి వాగ్బాణాలతో ఎవరు ఎంతగా హింసించినా చెలించనటువంటి వాడు, గుండెలు దహించుకొని పోనటువంటి వాడు నిజమైనటువంటి యోగి అనబడతాడు. అటువంటి వాడు తన యొక్క సుకృతాన్ని ఇంతకింతగా పెంచుకుంటున్నాడు అని గ్రహించు. ఓ అంబికేయ, అంబికేయ అంటే అంబకి పుట్టినటువంటి పుత్రుడని. వస్త్రాలకి రంగులు అద్దుకుంటున్నట్టు మనుషులకు కూడా గుణాలు అంటుకుంటాయి. సజ్జనుని సేవిస్తే సజ్జనత్వం, దుర్జనుని గనక సేవించావా దుర్గుణాలు, ఒక తపస్విని సేవిస్తే తపస్విత్వం, ఒక దొంగవాణ్ణి సేవిస్తే దొంగతనం చేసే గుణం క్రమంగా సంక్రమిస్తాయి. 6 నెలల సహవాసంతో వాళ్ళు వీళ్ళవుతారు అనే లోకోక్తుందిగా. తనను తిట్టిన వాణ్ణి తాను తిట్టకుండా, మరొకరి తోట తిట్టింపజేయకుండా, అలాగే తనను కొట్టిన వాణ్ణి తాను కొట్టకుండా, ఇతరుల చేత కొట్టించకుండా, తనకు ద్రోహం చేసిన వాడికి తాను ద్రోహం చేయకుండా, మళ్లీ ద్రోహం చేయించకుండా ఎవడైతే జీవిస్తాడో
వాడికి ఎటువంటి పాపం కూడా అంటుకోదు. దేవతలు మెచ్చుకుంటారు. స్వయంగా దేవతలు ఎదురొచ్చి అతన్ని తమ లోకానికి తీసుకువెళతారు. ఓ రాజా, అనవసరమైన మాటలు మాట్లాడటం కంటే మౌనం అనేది ఎప్పటికీ శ్రేయోదాయకం. ఒకవేళ మాట్లాడవలసి వస్తే సత్యం మాత్రమే పలకాలి. ఎందుకని? సత్యవచనం అనేది 2 రెట్లు మంచిది. ఒకవేళ ఆ సత్యవచనం గనక మనం ఎవరికి చెబుతున్నామో వాడికి ప్రియం చేకూరితే, అంటే ప్రియం చేకూరిస్తే, వాడికి లాభాన్ని చేకూరిస్తే, అలా మాట్లాడగలిగితే 3 రెట్లు మంచిదవుతుంది. సత్యం ప్రియమే కాకుండా ధర్మబద్ధం కూడా అయ్యేటట్లు గనక మాట్లాడగలిగితే 4 రెట్లు పుణ్యం వస్తుంది వాడికి. మనిషి ఎవరిని జత చేర్చుకుంటాడో, ఎవరితో జత కడతాడో, తాను ఎటువంటి వాడు కాదలుచుకున్నాడో దాన్ని బట్టి వాడిలో మార్పులు వస్తాయి. వాడు అటువంటి వాడే అవుతాడు. ఏ ఏ విషయాలను విస్తరించగలుగుతాడో తాను ఆయా విషయాల నుంచి విముక్తి పొందగలుగుతాడు. ఇలా క్రమక్రమంగా అన్నిటినీ నివర్తించుకోగలిగినటువంటి వాడికి అణుమాత్రం కూడా దుఃఖం ఉండదు మహారాజా. అయితే ఇది ఒక నిరంతర సాధన. దుఃఖాన్ని జయించడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం నింద, ప్రశంస. ఈ రెండింటినీ సమానంగా ఎవడైతే చూడగలుగుతాడో వాడికి జయం ఉండదు, అపజయం కూడా ఉండదు. ఎందుకని? ఒకడిని శత్రువు అనుకోడు, ఒకడికి తాను శత్రువు కాడు. ఇటువంటి వాడికి సుఖదుఖాలు అంటుకోవు. అంటే ఒక ద్వంద్వాతీత స్థితిని పొందగలుగుతాడు. అందరికీ మంచే జరగాలని, ఎవ్వరికీ కీడు జరగకూడదని కోరుకునేటటువంటి వాడు ఉన్నాడే, వాడు లోపల ఉన్న బయట ఉన్న ఇంద్రియాలను నిగ్రహించిన వాడవుతాడు. అటువంటి వాడు ఉత్తమ పురుషుడు. యాచకుల్ని ఆదరించేవాడు, ఇస్తానన్నది వెంటనే ఇచ్చేవాడు. కొంతమంది ఇస్తామంటారు, డొనేషన్ 100 సార్లు దిపుతారు. అలాగే ఇతరుల్లో తప్పులు ఎతికేవాడు ఉత్తముడు అనబడతాడు. ఇక దుర్మార్గుడు అంటే ఎవరు అంటే, ఎవరు ఏ మంచి పని చెప్పినా వినడం, అలాగే ఇతరుల్ని ప్రతి క్షణం అనుమానిస్తూనే ఉంటాడు. అంతేకాదు తనను తాను కూడా శంకించుకుంటూ ఉంటాడు. అంటే నిత్య శంకితుడుగా ఉంటాడు. మిత్రులని ఉత్తపుణ్యానికి దూరం చేసుకుంటాడు. అంతరాత్మను చంపుకుంటాడు. కోపవశుడుగా ఉంటాడు. ఇతరులు చేసిన మేలుని ఆ క్షణంలోనే మరిచిపోతాడు. ఇవి దుష్టుడి యొక్క లక్షణాలు. ఇటువంటి వాణ్ణి అధమ పురుషుడు అని పిలుస్తారు అని చెప్పాడు విదురుడు. శ్రేయస్సును కోరుకునేవాడు ఎప్పుడు కూడా తనకంటే ఉత్తములను సేవించాలి. కాలానుగుణంగా అవసరమైతే మధ్యములను కూడా సేవించుకోవచ్చు. అంతేగాని అధముల్ని మాత్రం ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సేవ చేయకూడదు వాడికి. అంటే సేవ చేయటం అంటే వాడిని అనుకరించడం అని. లోకంలో ఒక్కొక్కసారి అధములు కూడా బాగా డబ్బు సంపాదిస్తారు. తెలివితేటల నుండి, లేదా వాళ్ళకి బలం కావచ్చు, పౌరుషం కావచ్చు, ఏదో ఒకటి ఉపయోగించి బాగా కూడబెడతాడు డబ్బుని. అంత మాత్రం చేత సంఘంలో అతను ప్రశంసాపాత్రుడు కాదు, పెద్దల సరసన కూర్చోలేడు. ఎందుకని? వాడిని ఎవరు చూసినా అక్రమంగా సంపాదించాడనేటువంటి దృష్టితోనే చూస్తారు. దత్తాత్రేయుడు అందించినటువంటి ఈ నీతి వాగామృతాన్ని ఆస్వాదించి సాధ్యులు అందరూ కూడా స్వామి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళారు. ఓ మహారాజా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నీతుల్ని నీ పెద్ద కొడుకుకి దుర్యోధనుడికి బోధించి దారిలో పెట్టుకో అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుని హెచ్చరించాడు ప్రేమతోటి.
ఓ దీపక, విన్నావు కదా నాయన, ఈ నీతి వాక్యాలు ఉన్నాయే, ఇహాన్ని పరాన్ని రెండూ సాధించడానికి పనికొస్తాయి. ఇంకా చాలా మంది ఇదే విధంగా దత్తుణ్ణి ఆశ్రయించి వాళ్ళ యొక్క అనుమానాలన్నీ తొలగించుకొని సన్మార్గ ప్రవర్తనులై జీవన్ముక్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మహాత్ముడిని పరమాత్ముడిగా భావించి ధ్యానించి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాయనా దీపక, ఇంకా నువ్వు ఏమి వినాలనుకుంటున్నావు అడుగు అన్నాడు. అప్పుడు దీపకుడు అడిగాడు, గురుత్తమా, అత్రిపుత్రుడి యొక్క మహాత్యాలు ఇంకా వినాలి అనేటువంటి నా కోరిక ఉంది. ఆ కోరిక ఎంతకీ తనివి తీరటం లేదు. భరత వంశంలో ఆయువు అనేటువంటి వాడికి దత్తానుగ్రహం వల్లనే నహుష చక్రవర్తి పుట్టాడని, ఆ యోగీంద్రుణ్ణి ఆరాధించి శత్రువులను జయించి గొప్ప చక్రవర్తి అయ్యాడని నేను విన్నాను గతంలో. ఇది కాస్త విస్తారంగా నాకు వినిపించండి అన్నాడు. నాయనా దీపక, నువ్వు ధన్యుడు కావడమే కాకుండా నీ తల్లిదండ్రులను సైతం ధన్యులను చేస్తున్నావు, పితృదేవతలని తరింపజేస్తున్నావు. నువ్వు సంపాదించుకుంటున్నటువంటి ఈ పుణ్య కథా శ్రవణ ఫలం అంత గొప్పది. అంతేకాదు నాయన, నువ్వు అడిగి నాతో ఇవన్నీ చెప్పించుకొని నన్ను కూడా ధన్యుడిని చేస్తున్నావు. విన్నవాడు ఎట్లా ధన్యుడు, చెప్పినవాడు కూడా ధన్యుడవుతున్నాడు. నాయన, నీలో ఇంకొక సుగుణం కూడా నాకు మరీ నచ్చింది. ప్రతి కథను నేను చెబుతున్నంత శ్రద్ధగా నువ్వు వింటున్నావు. ఏదైనా ఒకటి మునుపు విన్నదే మళ్లీ ప్రస్తావనకు వచ్చినా కూడా నన్ను ఆనందపరచడం కోసం ఇదే మొదటిసారి వింటున్నాను అన్నంత శ్రద్ధగా వింటున్నావు. సహజంగా ఒకసారి విన్నదాన్ని శ్రద్ధగా వినం మనం, కానీ అలా చేయటల్లా దీపకుడు. నీలాంటి ఉత్తమమైన శ్రోత దొరకటం కూడా నా అదృష్టమే నాయన. పైగా నేను చెప్పబోయే కథ కూడా అంత గొప్పది అంటూ వేణుడు అనేటువంటి మహారాజు యొక్క వృత్తాంతాన్ని మొదలుపెట్టాడు. అనగా అనగా ఒక పక్షిరాజు ఉన్నాడు. అతడి పేరు కుంజలుడు. అతడికి 4 కొడుకులు. శౌర్యము, వీర్యము, బలము ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ 4 కూడా గరుత్మంతుడితో సమానం. అంతటి బలపరాక్రమాలు ఉన్నాయి. వీళ్లలో పెద్దవాడి పేరు కపింజలుడు. ఈ 4 ప్రతిరోజు 4 దిక్కులుగా వెళతారు. సాయంకాలం తిరిగి వస్తారు. తాము చూసినవి, తాము విన్నవి, ఆ వింతలు విడ్డూరాలు అన్నీ కూడా వృద్ధుడైనటువంటి తండ్రి గారికి వినిపిస్తూ ఉంటారు. భోజనాల సమయంలో తండ్రితో వీరికి ఇదొక మంచి కాలక్షేపంగా ఉన్నది. ఆ తండ్రి కూడా అడిగి అడిగి మరీ విశేషాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు తన కొడుకుల్ని. ఒకసారి సాయంకాలం ఈ కపింజలుడు పట్టరాని ఆనందంతో తిరిగి వచ్చాడు. తండ్రికి వినయంగా నమస్కరించి, తండ్రి, ఈరోజు నేను ఒక వింత చూశాను. ఒక మహానుభావుడు అగ్నిలాగా ప్రజ్వరిల్లిస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రసన్నుడైనటువంటి జనార్దనుడు తన యొక్క దివ్య రూపంతో ప్రత్యక్షమైనాడు. ఆ శ్రీమన్ మహావిష్ణువుని నేను కూడా దర్శించగలిగాను. తండ్రి, నిజంగా నా జన్మ సఫలమైంది ఈరోజు. నా కళ్ళు చరితార్థమైనాయి అంటూ ఆనంద బాష్పాలు కార్చాడు ఆ కొడుకు. నాయనా కపింజల, నిజంగా నువ్వు భాగ్యశాలివి. ఇంతకీ ఆ తపస్వి ఎవరు? అతడి ప్రభావం ఏమిటి? సాక్షాత్తు జనార్దనుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకోగలిగాడు? ప్రసన్నుడై వచ్చినటువంటి ఆ వరదుడు అతడికిచ్చినటువంటి వరాలేంటి? ఈ విశేషాలన్నీ చెప్పునాయనా. నువ్వు అదృష్టవంతుడు మాత్రమే కాదు, నన్ను కూడా ఇవాళ అదృష్టవంతుడిగా చేస్తున్నావు. నాయనా, నీవు యోగ విద్యావేత్తవి.
కాబట్టి నీకు తెలియనిదంటూ ఉండదు. అందుకని నాకు చెప్పి నన్ను కూడా కృతార్థుణ్ణి చెయ్యి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ కపింజలుడు అన్నాడు, తండ్రి, నాకు తెలిసినంత వరకు మీకు చెబుతా. మిగతా వాళ్ళ తమ్ముళ్ళను కూడా చెబుతున్నాడు, అందరూ వినండి. తంగుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు ఉన్నాడు. ఆ మహాత్ముడు నిరంతరము గురుసేవా పరాయణుడుగా ఉన్నాడు, మహాతపస్వి. అతడికి ఏదో ఒక దుర్యోగం వల్ల అచ్యుల్బణుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. అంటే చాలా బలహీనుడైనటువంటి వాడు వేణుడు ఆయన పేరు. పాపకర్మల ఫలితంగా ఆ వేణుడు నిత్యము రోగపీడితుడై దుఃఖపడుతూ ఉన్నాడు. తండ్రి చూసి, నాయనా, తపస్సు చేసుకో, దానివల్ల పాపక్షయం రోగక్షయం కూడా అవుతుందని చెప్పాడు. వేణుడు అనారోగ్యంతో ఘోరమైన తపస్సు చేశాడు. గోవిందుడు సంతుష్టుడై ప్రత్యక్షమైనాడు. ఆరోగ్యాన్ని, రాజ్యభోగాలని, సత్సంతానాన్ని వరాలుగా ఇచ్చాడు. వేణుడు రాజ్యభోగాలు చాలా కాలం అనుభవించాడు. ఆ తర్వాత రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి మళ్లీ అడవులకు వెళ్లి తపస్సు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు చేశాడు. గోవిందుడు గరుడ వాహనం మీద మళ్లీ ప్రత్యక్షమైనాడు. అప్పుడు, ఓ దేవదేవ, జనార్దన, శంఖ చక్ర గదాధర, నువ్వు ఈ భూలోకంలో చాలా అవతారాలు ధరించావు. నీ అవతారాలన్నీ కూడా విఖ్యాతి పొందినాయి. కానీ దత్తాత్రేయ అవతారం వాటన్నిటిలో కల్లా విఖ్యాతమైనదని, ప్రత్యేకమైనదని నేను విన్నాను. ఆ అవతారంలో ఎందరెందరో రాజులని అనేక సంకట పరిస్థితుల నుంచి ఉద్ధరించావు. ఆ విధంగా నీతో ఉద్ధరింపబడినటువంటి ఒక రాజు యొక్క కథ నీ ముఖతః వినాలని నా కోరికగా ఉంది. ఇంతకు మించి నేనేమి వరాలు కోరుకోను, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు నహుషుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పబోతూ ఉన్నాడు. అదేమిటో రేపు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే